మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల కలిసి వస్తుంది అంటారు? జూన్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాశిలో కేతు ఉంటున్నాడు వీళ్ళకి. ఇది ఇప్పుడే కాదులేండి, నవంబర్ వరకు ఉంటాడు. అయితే రాశ్యాధిపతి రవి దశమంలో ఉంటాడు. అంటే కేంద్ర స్థానంలో రవి ఉండడం మంచిదే చెప్పాలంటే ఈ రాశి వారికి పర్టికులర్గా. అండ్ ఈ కేంద్రంలో ఉండే రవి కూడా 14వ తేదీ నుంచి ఏకాదశంలోకి రావడము, ఏకాదశంలో ఉండే గురువు వీళ్ళకి ఈ నెలలో 12వ స్థానంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి జూన్ 9 నుంచి ఏకాదశంలో ఉండే శుక్రుడు మారడం, జూన్ 23వ తేదీ నుంచి బుధుడు మారడం 12వ స్థానంలోకి జరుగుతుంది. అండ్ భాగ్యంలో కుజుడు, అష్టమంలో శని, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అండ్ సప్తమంలో రాహు ఉండడం. ఇంకా చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతాడు తెలిసిందే. సో దీనివల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఉండేటువంటి కేతువు రాశ్యాధిపతి దశమంలో ఉండడం వల్ల అధికారము వస్తుంది కానీ తెలియని ఏదో వైరాగ్యం ఉంటుంది అధికారం మీద. అంటే ఎలాంటి ఉద్యోగం వచ్చింది కానీ ఎందుకోనండి నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఫలానా పార్టీ వాళ్ళు ఫలానా ఇది ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు కానీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటారు. చూడండి, కొన్నిసార్లు దానికోసమే పిచ్చెక్కిపోతాడు మనిషి, నాకు అది కావాలి అని. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రకంగా మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. తండ్రి గారికి ఇప్పుడు ఇది పిల్లవాడు జాతకం అనుకుందాం కాసేపు, సింహరాశి ఆ సింహలగ్నం. తండ్రి గారికి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు వీళ్ళు పర్టికులర్గా ఈ రాశి వారు తండ్రి గారి వేడి వల్ల వచ్చే ఇబ్బందులు లేకపోతే బీపీ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండాలి. మనం కొంచెం రైజ్ అవుతే వెంటనే ట్యాబ్లెట్ పక్కన పెట్టుకోవడము, ఇలాంటివి ఎక్కువగా చేయాలి. ఇంకోటి తండ్రి గారిని కాస్త అంటే ఈ జాతకులు తల్లిని కానీ తండ్రిని కానీ, ఎందుకంటే 4th లాట్ అండ్ 9th లాట్ ఇద్దరు కూడా కుజుడే అవుతున్నాడు కాబట్టి ఎండలో ఎక్కువగా వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి చెప్పాలంటే. ఇప్పుడు మధ్యాహ్నం లోపల ఏ వర్క్ అయినా కంప్లీట్ చేసుకుని ఇవి కంపల్సరీ, ఇది ప్రధానంగా పాటించాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా 21వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు వృషభంలోకి వస్తాడో రాశిని వీక్షిస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ కేతువు రాశిలో ఉన్నాడు, నెక్స్ట్ రాశిని వీక్షించినప్పుడు ఏమవుద్ది, ఇంకొంచెం దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పుణ్యకర్మలు చేస్తారు, కొన్ని తీర్థయాత్రలు చేస్తారు, అలాగే కొంత గోసేవ చేయడం అనేటువంటిది మంచిది. అందులో ముఖ్యంగా వీళ్ళు నల్ల ఆవులు ఉంటాయి, నల్ల ఆవుకి ఏదైనా తినిపించడము చేయడం అనేటువంటిది మంచిది. వీళ్ళు కాలభైరవుణ్ణి కానీ కాళీని కానీ లేకపోతే కాలరాత్రి సాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అష్టమ శని ఉంటూ ఆ అష్టమంలో ఉండేటువంటి శని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో ఎప్పుడైతే అష్టమంలో ఉండే శని పంచమ స్థానాన్ని వీక్షిస్తాడో ఇది ఇటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా ఎలా అంటే విదేశీ సంబంధాలు కుదరడము, లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్లో ఉండే సంబంధాలు కుదరడము, ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి. కొంచెం కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎంతైనా శని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఈ ప్రేమ వ్యవహారాల మూలంగా వీళ్ళ కెరీర్ని వీటిని పాడు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా జాబ్స్ మారుతారు కూడా అష్టమంలో శని ఉన్నందుకు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అయితే పనికి రావు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే ఎప్పుడైనా లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర లేచిన వెంటనే కొంచెం గణపతి ధ్యానంతో కనుక లేచినట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. అలాగే వీళ్ళకి ఈ నెలలో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ధనాధిపతి మరియు ఈ యొక్క బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉంటున్నాడు శుక్రుడితో కలిసి. సో ఇది బిజినెస్ పీపుల్కి చాలా చాలా మంచి ఫలితం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్, బిజినెస్ మూలంగా డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మూడో భావంలో ఈ మూడో భావాధిపతి శుక్రుడు ఎప్పుడైతే మనకి
బుధుడితో కలవడము అండ్ రాశిలోకి వచ్చి గురువుతో కలవడము 12వ స్థానంలో శుభగ్రహాలు రావడం వల్ల ఈ నెలలో సెకండ్ హాఫ్లో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు ఉంటాయి. అంటే అది ఎనీ ఇన్వెస్ట్మెంట్, అది షేర్ మార్కెట్ అనుకుంటారా, లేకపోతే భూమి మీద అనుకుంటారా, బిజినెస్ మీద అనుకుంటారా, ఏదైనా కానీ. కాకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం 1కి 4 సార్లు వాళ్ళకి యోగం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ దీంతో పాటు వీళ్ళకి కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైన విపరీత రాజయోగమైన ఖచ్చితంగా ఉండాలి. ఇది వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. భూముల మూలంగా ధనం వస్తుంది ఇప్పుడు ఈ మంత్లో వీళ్ళకి. అది కూడా ఎప్పటి వరకు కుజుడు మారే లోపలే. ఎందుకంటే కుజుడు 21వ తేదీ నుంచి భాగ్యస్థానం నుంచి మారిపోతాడు. అంటే భూమి మూలంగా వచ్చే భాగ్యం, కుజుడు భూములకు కారకుడు, అది భాగ్యస్థానం, భూమి మూలంగా భాగ్యం రావాలి. సో 21వ తేదీ లోపలే వీళ్ళు ప్రయత్నం చేసుకోవడం మంచిది. 21 దాటితే ఏమవుతుందంటే ఈ కుజుడు పర్టికులర్గా మనకి వృషభంలోకి వస్తాడు, దశమంలోకి వస్తాడు. అయితే దశమంలోకి రావడం వల్ల ఈ డిపార్ట్మెంటు లేకపోతే ఆర్మీ, నేవీ ఇవి ఉంటాయి కదా, డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలకు బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ జూన్ 21వ తేదీ నుంచి కుజుడు మారుతాడో. అండ్ అలాగే కొంచెం అంటే ఎప్పటి నుంచో పలానా వాహనం కొనుక్కోవాలి, గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి కొంచెం స్లోగా ముందుకు కదులుతాయి చెప్పాలంటే. అండ్ సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సంతానానికి విదేశీ ధనయోగం కూడా పెరుగుతుంది. కాంపిటీషన్ రిలేటెడ్ అంటే ఇక్కడ ఈ సింహం వారికి సప్తమంలో రాహు ఉన్నందుకు కొంచెం విదేశీ సంబంధాలే కుదురుతాయి ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే ఈ 6వ అధిపతి అష్టమంలో ఉన్నందుకు అనవసరమైన గొడవలు, అనవసరమైన వీటిలోకి వెళ్ళకూడదు. అంటే ఒక్కోసారి మనం కాంపిటేటివ్గా, ఒకసారి మనం అగ్రెసివ్గా చేస్తుంటాం కొన్ని, అలాంటివి చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ షష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అది విపరీత రాజయోగమే, కానీ అష్టమ శని కూడా అవుతున్నాడుగా. అందువల్ల ఏమవుతుందంటే అనవసరంగా నిందలు పడడం జరుగుతూ ఉంటుంది. కూల్గా కామ్గా ఉండడమే మంచిది ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ పరంగా. గురుగారు, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మనం అభివృద్ధి చెందుతున్న శత్రువులు చూడలేకపోతున్నారు, ఏదో రూపంలో దిష్టి తగులుతుంది, చాలామంది బాధపడతారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటున్నారు? సింహం వారికి నిజంగానే ఇప్పుడు శత్రువులు పెరుగుతారండి. ఎందుకంటే శత్రుస్థానాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నాడు. దీర్ఘకాలిక శత్రుత్వాలు అంటే ఎలా ఉంటాయంటే ఒక మాట అనుకున్నారు, ఒకటేదో అయింది, అది కంటిన్యూస్గా ఇంకా అది అలా అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే వీడు వదిలేటట్లేట్రా బాబు, ఏంట్రా బాబు శత్రుత్వం అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు కొంచెం అష్టమ శని జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడా ఎవరితోని కూడా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అది అనవసరంగా మాట వల్లే వస్తూ ఉంటుంది అంతా కూడా. రెండవది ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః మంత్రం చేసుకోవడము, కాస్త అభిషేకం చేసుకోవడము, లేకపోతే ఎక్కువగా హోమాలు చేయడము. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు వీరికి. ఎంత హోమాలకు అటెండ్ అయితే అంత మంచిది చెప్పాలంటే. అలాగే పెరుగన్నాన్ని బలిగా పెడతారు. గుమ్మడికాయ కానీ, నిమ్మకాయ కానీ, కొబ్బరికాయ కానీ ఇలాంటివి అమ్మవారికి నివేదించడము. అండ్ పెరుగన్నాన్ని ఒక ఇస్తరాకులో వేసి బలిమంత్రం చదువుతూ బలి అంటారు, దాన్ని పెట్టి దాన్ని పశుపక్షాదులకి ఫుడ్గా వేస్తారు. ఇలాంటివన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి వీరికి. అండ్ గూడాన్నాన్ని నైవేద్యంగా పెట్టడం, దాన్ని ప్రసాదంగా చేసి గూడము అంటే బెల్లం వేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా చేసి పంచడం, ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.